ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికి వందనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు శతాధిపతి యొక్క విశ్వాసమును మనం చూస్తున్నాం. అంటే శతాధిపతి యొక్క విశ్వాసము చాలా గొప్ప విశ్వాసము. ఎంత గొప్ప విశ్వాసం అంటే, యేసుప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కానయ్యా. మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అని మాట మాత్రం సెలవిమ్ము అని చెప్పగా యేసుప్రభు వారు ఆ వ్యక్తిని, ఆ శతాధిపతిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనానో ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను కనుగొనలేదు. దేవుని పిల్లలు ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరికి కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు కనుగొనలేదంట. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఆ శతాధిపతి యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసము. కాబట్టి శతాధిపతి విశ్వాసమే తన దాసుడు బాగుపడటానికి కారణమైంది. తన దాసుడు బాగవడానికి కారణం విశ్వాసం, శతాధిపతి యొక్క విశ్వాసం. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసము ద్వారా దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాం. విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా ఉంటాం. విశ్వాసము ద్వారా దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. విశ్వాస సంబంధులే రేపు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అయితే కొంతమంది విశ్వాసమును మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో దావీదు యొక్క విశ్వాసం ఏంటి? దావీదు యొక్క విశ్వాసం ఏమిటంటే గొలియాతును చంపిన విశ్వాసము. మోసే యొక్క విశ్వాసము చూస్తాం. ఏమిటి మోసే యొక్క విశ్వాసము? ఎర్ర సముద్రమును చీల్చిన విశ్వాసము. ఆ తర్వాత ఇంకా మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి చూస్తే రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క విశ్వాసము చూస్తాం. ఏమిటి ఆమె యొక్క విశ్వాసము అని అంటే, ఆయన వస్త్రాన్ని ముట్టుకున్న బాగుపడతాను అనుకుంది, బాగుపడ్డాడు. ఇంకా చాలా మంది విశ్వాసాలు ఉన్నాయి. అయితే మెట్టుకు ఈ ముగ్గురిని మనం చూడొచ్చు. శతాధిపతి యొక్క విశ్వాసం, మాట మాట్లాడితే నా దాసుడు బాగుపడతాడని విశ్వసించాడు, తన దాసుడు బాగుపడ్డాడు. దావీదు యొక్క విశ్వాసము గొలియాతును చంపిన విశ్వాసము. మోసే యొక్క విశ్వాసము ఎర్ర సముద్రమును చీల్చిన విశ్వాసము. రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క విశ్వాసము, ఆయన వస్త్రాన్ని ముట్టుకున్న బాగుపడతాను అనుకుంది, బాగుపడ్డాది. కాబట్టి ఇంతమంది వీళ్ళు విశ్వాసం ద్వారానే గొలియాతును జయించగలిగాడు. విశ్వాసం ద్వారానే ఎర్ర సముద్రమును చీల్చగలిగాడు. విశ్వాసము ద్వారానే ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందుకున్నది. కాబట్టి విశ్వాసము కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. యేసుప్రభువు వారు కూడా చాలాసార్లు బాధపడ్డాడు. తన యందు ఉంచవలసినంత విశ్వాసం ఉంచనప్పుడు యేసుప్రభువు వారు చాలా బాధపడ్డాడు. పేతురు, అయ్యా నేను కూడా నడుస్తానయ్యా నేల మీద అని అంటే, సరే నడిచాడు. కొంత దూరం నడిచాడు. కానీ కొంత దూరం వెళ్ళేసరికి యేసుప్రభువును చూడవలసిన పోనిచ్చి వేరే వైపు చూశాడు, గాలిని చూశాడు, భయపడ్డాడు, నీళ్ళలో మునిగిపోయాడు. అయినా యేసుప్రభువు వచ్చి తనను పట్టుకొని లేవనెత్తాడు. అప్పుడు ప్రభు అన్న మాట ఏమిటంటే, అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడ్డావు? అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు సందేహపడ్డావు? అంటే అక్కడ దేవుడు బాధపడుతున్నాడు. సముద్రం మీద యేసుప్రభువు వారు ఆ దోణిలో అమరమన నిద్రించుతున్నాడు. యేసుప్రభువు వారి శిష్యులు ఉన్నారు, సముద్రం మీద వెళ్తూ ఉన్నారు. తుఫాను వచ్చింది. తుఫాను దాటికి, ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని కేకలు వేశారు. అప్పుడు యేసుప్రభువు లేచి గాలిని సముద్రాన్ని గద్దించలేదు, కానీ వీరిని అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసం ఎక్కడా? ఎందుకు భయపడుచున్నారు? అల్ప విశ్వాసులారా. కాబట్టి ఉంచవలసినంత విశ్వాసం వారు ఉంచలేదు. అందుకే దేవుడు వారి విషయమై చాలా బాధపడ్డాడు. తర్వాత వాళ్ళు గొప్ప విశ్వాసం ఉంచారు. పేతురు ఆ తర్వాత గొప్ప విశ్వాసం ఉంచాడు. ఎంత గొప్ప విశ్వాసం ఉంచారంటే, ఆయన జైల్లో వేశారు ఆయన్ని, యాకోబుని చంపారు ఖడ్గంతో. రేపు
పేతురుని కూడా చంపుతారు. అయితే ఆ దేవుడు ఎంత శక్తిమంతుడు, యేసు ప్రభువు ఎంత బలవంతుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శక్తిమంతుడు తెలుసు కాబట్టి రేపు చంపుతారని తెలిసిన, మరణము తన మెడ మీద ఉందని తెలిసిన నిశ్చింతగా నిద్రపోతాడు. ఎందుకు నిద్రపోతాడు తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంది తనకి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంది. ఆయనకి తెలియకుండా నా తల వెంట్రుకలలో ఒకటైనను రాలదని ఆయనకు తెలుసు. అంత గొప్ప విశ్వాస వీరుడు అయిపోయాడు పేతురు తర్వాత. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనము విశ్వాసం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసం అనగా దేవుని మాటను నమ్మటము. విశ్వాసం అనగా దేవుని మాటను నమ్మటము. చాలా మంది విశ్వాసం అనంటే ఏం చేస్తారంటే, పరీక్షల్లో ఏం చదవకుండా సరిగా రాయకుండా ఆయన పాస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. తప్పండి. అలాంటి విశ్వాసము చాలా తప్పు. నువ్వు కష్టపడి చదవాలి, అంతేగాని కష్టపడి చదవకుండా ఏమి రాయకుండా ఆయన పాస్ చేస్తారని నేను నమ్ముతున్నాను అంటాం దేవుణ్ణి శోధించినట్టుగా అయింది. లేకపోతే విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కాల్సిన, విజయవాడ వెళ్ళాలి నువ్వు, కానీ విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కకుండా హైదరాబాద్ బస్సు ఎక్కి ఇది గ్యారెంటీకి విజయవాడ వెళ్తుందని నేను విశ్వసిస్తున్నానంటే ఎల్లవు నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతావు. ఇలాంటి విశ్వాసాన్ని చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు శరీర సంబంధమైన ఆశలకి. ఇంకొక మాట చెప్పాలంటే, దేవుణ్ణి శోధించకూడదు. అసలు విశ్వాసం అనగా యేసు ప్రభు మాటను నమ్మటమే విశ్వాసం. విశ్వాసం అంటే ఒక్క మాటలో తేల్చి చెప్పాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటను నమ్మటమే విశ్వాసం. నేను 3వ దినాన లేస్తానని చెప్పాడు, ఆ మాటను నమ్మటమే విశ్వాసం. ఆ రోత బాణీలలో నీళ్లు నింపండి, అవి ద్రాక్షరసం అవుతాయని చెప్పాడు, అలా నింపటమే విశ్వాసం. యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలను నమ్మటమే విశ్వాసం. కాబట్టి దేవుడు కోరుకుంటుంది మనము విశ్వాసం కలిగి జీవించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు మనము విశ్వాసం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు వారు కోరుకుంది కూడా ఎంత విశ్వాసం అంటే, మీకు ఆవు గింజంత విశ్వాసం ఉంటే చాలు. మీకు ఆవు గింజంత విశ్వాసం ఉంటే చాలు. ఈ కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడంటే అది పడతాడు. కాబట్టి యేసు ప్రభు కోరుకుంది కూడా ఆవు గింజంత విశ్వాసం ఉంటే చాలు, మీ జీవితాలలో కార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యేసు ప్రభు వారి యందు విశ్వాసం కలిగి జీవించాలి. ఆ శతాధిపతి మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ఆ శతాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాడు. ఎంత విశ్వాసం ఉంచాడు అంటే, ప్రభువా నువ్వు నా ఇంట్లోనికి వచ్చేందుకు నేను పాత్రును కానయ్యా, నువ్వు నా ఇంట్లోనికి వచ్చేందుకు నేను పాత్రును కాను, నువ్వు ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు, మాట మాట్లాడయ్యా, నా దాసుడు బాగుపడిపోతాడు. ఎంత గొప్ప విశ్వాసం! యేసు ప్రభువారే సర్టిఫికేట్ ఇచ్చాడు, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు కనుగొనలేదు, తన దాసుడు బాగుపడ్డాడు. సరే ఇక వెళ్ళు, నువ్వు కోరినట్టే నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ప్రభు చెప్పాడు. నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం కోరుకున్నారైనా? నా దాసుడు బాగుపడాలి. నాడు మనం కూడా ఏం కోరుకోవాలి? అనేకులు బాగుపడాలి. ఇది నన్ను మనం కూడా ఏం కోరుకోవాలంటే అనేకులు బాగుపడాలని కోరుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎన్నడూ కూడా ఇతరుల యొక్క కీడును మనం కోరుకోకూడదు. ఎప్పుడు కూడా ఇతరుల యొక్క వారు ఇతరులు బాధకు గురవ్వాలని మనం కోరుకోకూడదు. శత్రువులు కూడా బాగుపడాలని కోరుకోవాలి. శతాధిపతి తన దాసుడు బాగుపడాలని కోరుకున్నాడు. రైట్. ఎందుకు అసలు నేను చెప్పే విషయం శతాధిపతి యొక్క విశ్వాసం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విశ్వాసమును మెచ్చుకున్నాడు. ఇశ్రాయేలులో ఎవరికైనా నేను విశ్వాసం అన్నట్టు చూడలేదు. కాబట్టి కొందరు విశ్వాసమును మనం చూస్తాం. ఇప్పుడు అదొక కొందరు విశ్వాసమును మనం చూస్తాం. అదొక సమస్యానికి, ఆ సమస్య జయించాలంటే విశ్వాసమే. పక్షవాతం ఇక పోదేమో, చాలా మందిలో వాడుంటాడు, వల్ల కాలేదు, కానీ అతను యేసుక్రీస్తు వారి ప్రభువైనందు విశ్వాసం ఉంచాడు.
ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో ఆ సమస్య క్లియర్ అయిపోయింది. ఈ దినాన నీ ఇంట్లో నీ పిల్లలు కానీ, లేకపోతే నీ భార్య కానీ, నీ భర్త కానీ బాగవ్వాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే బాగుపడతావు. హల్లెలూయా. అదొక సమస్య. ఆ సమస్య పోవాలంటే కొన్నిసార్లు మందుల వల్ల కూడా కాదు. ఆ శతాధిపతి ఎన్నో మందులు తెచ్చి వాడుంటాడు, అది బాగాలేదు తన దాసుడికి. కానీ యేసు ప్రభు గురించి విన్నాడు, గొప్ప విశ్వాసం కలిగి వచ్చాడు ప్రభు దగ్గరికి. మాట మాత్రం సెలవు అన్నాడు. యేసు ప్రభు వారి నోటి మాట ద్వారా తన దాసుడు బాగుపడ్డాడు. ఇదేనా మనకి కూడా అనేక సమస్యలు రావచ్చు. మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఇంటి వారే కావచ్చు. కొన్ని మందుల ద్వారానే ఏం కావు, కొన్ని మందుల ద్వారానే ఏం కావు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా బాగుపడతారు ప్రతి ఒక్కరు. కాబట్టి మన విశ్వాసం మనం ఉంచడం ద్వారా మన ద్వారా కొంతమంది బాగుపడతారు. శతాధిపతి విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన వల్ల ఒక వ్యక్తి బాగుపడ్డాడు. ఈ దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు నీవు విశ్వాసం ఉంచి జీవించడం ద్వారా నీ ద్వారా కొంతమంది బాగుపడతారు. అది శతాధిపతి యొక్క విశ్వాసం. దావీదు యొక్క విశ్వాసం, గొలియాతును చంపిన విశ్వాసం, మోసే విశ్వాసం, ఎర్ర సముద్రం చీల్చిన విశ్వాసం, రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసం, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలా బాగుపడతాను అనుకుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ యొక్క విశ్వాసం, ఆయన మాట మాత్రం సెలవిస్తే నా కూతురికి పట్టిన దెయ్యం వదిలిపోయింది. ఆ విశ్వాసం. అయితే ఇప్పుడు దావీదు యొక్క విశ్వాసాన్ని మళ్ళీ చూస్తాం. రెండోదిగా దావీదు విశ్వాసం ఏంటి అనంటే గొలియాతును చంపేస్తాను. ఎట్ట చంపేస్తాను? బాలుడు కదా, ఆయన 6 మూరల జానడు. ఆ లెక్కేస్తే, కొలసలేస్తే, కొంతమంది కామెంటరీస్ కొలతలేస్తే ఆ లెక్క ప్రకారం 9 అడుగుల ఎత్తున్నాడు. హైట్ 9 అడుగులు. తన యొక్క బరువు 300 కేజీల బరువు. ఆ గొలియాతును చూసి ఇశ్రాయేలు సైన్యం అంతా భయపడి వెళ్ళిపోతుంది. కానీ దావీదు భయపడలేదు. అతని యొక్క శరీర ఆకృతిని చూసి, అతని యొక్క ఎత్తును చూసి, అతని బలాన్ని చూసి అందరూ భయపడిపోయారు. కానీ దావీదు భయపడలేదు. ఎందుకు భయపడలేదు? వాళ్ళకి విశ్వాసం లేదు, ఈయనకి విశ్వాసం ఉంది. ఇశ్రాయేలు సైన్యము వాళ్ళు ఆరితేరిన వాళ్ళు యుద్ధంలో, కానీ దావీదుకి యుద్ధ అభ్యాసం ఏమీ లేదు. కానీ ఈ బాలుడు దావీదు చంపేస్తానన్నాడు. ఎలా చంపేస్తాడు? యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం. ఆ దావీదు అన్నాడు ఆ మాట, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. నేను చేస్తాననుకుంటున్నారా? నేను కాదు చేసేది యుద్ధం, నేను కాదు చేసేది యుద్ధం. యుద్ధం చేసేది ఎవరు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, నాది కాదు యుద్ధము, ఆయనే చేసేది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పక్షాన వెళ్ళాడు, యుద్ధం చేశాడు. దావీదు అతనేమో ఎన్నో ఆయుధాలు పట్టుకొని వచ్చాడు. కత్తి, ఈటను పట్టుకొని వచ్చాడు. దావీదుకి ఆయుధాలు లేవు, కత్తి ఈటను పట్టుకొని వచ్చాడు. ఇదిగో నువ్వు కత్తి ఈటను పట్టుకొని వస్తున్నావు, నేనైతే జీవం కలిగిన యెహోవా నామమున, యెహోవా పక్షమున నేను వస్తున్నాను. యెహోవా కత్తి చేత, ఏటి చేత కాదు రక్షించేది, ఆయన నోటి మాట చేత రక్షిస్తారు. యెహోవా నామమున వస్తున్నాను, యుద్ధము యెహోవాదే. అంత విశ్వాసం. కాబట్టి దావీదు తన దగ్గర ఉన్న ఒడిసెలు తీసుకున్నాడు, రాయి తీసుకున్నాడు, అలా విసిరాడు. ఆ రాయి ఎట్టు విసిరాడు, కానీ ఆ రాయిని డైరెక్ట్ చేసిన వాడు దేవుడే. అది కరెక్ట్ గా వెళ్ళి ఎక్కడ తగలాలో ఆ రాయిని డైరెక్ట్ చేసిన వాడు దేవుడే. ఒక్క దెబ్బకు గొలియాతు పడిపోయాడు, గొలియాతు చనిపోయాడు. దావీదు జయించాడు. ఇది నా గొలియాతు లాంటి సమస్యలు మన ముందు ఉంటాయి. అంత పెద్ద సమస్య. గొలియాతుని ఆకృతిని చూసి, శరీరాన్ని చూసి, ఎత్తును చూసి, లావును చూసి, బరువును చూసి అందరూ ఎలాగో భయపడిపోయారు. ఈ దినాల్లో అనేక సమస్యలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి, మనల్ని భయపెడుతూ ఉంటాయి, ఛాలెంజ్ చేస్తూ ఉంటాయి. గొలియాతు 40 రోజుల వరకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. 1 సమయాల గ్రంథం 17వ అధ్యాయం మొత్తం చదివితే 16, 17 మొత్తం చదువుతూ ఉంటారు. కాబట్టి గొలియాతు 40 రోజుల వరకు సవాల్ చేస్తూ వస్తున్నాడు. అర్థమవుతుందా? కానీ గొలియాతు 40 రోజుల వరకు సవాల్ చేస్తూ వస్తున్నాడు. నన్నొక్కని చంపన చాలు, మీకు దాసోహం. కాబట్టి కొన్ని సమస్యలు, గొలియాతు లాంటి సమస్యలు మన జీవితాలలో సవాలు చేస్తూ ఉంటాయి. భయపడిపోకూడదు. హల్లెలూయా. భయపడకూడదు. నిజమే, అది మరణకరమైన సమస్య. గొలియాతు పైన పడితే వాడు చంపేయచ్చు, కానీ మనకు దేవుడు ఉన్నాడు. ఈ దినాన మరణకరమైన సమస్యలు కొన్నిసార్లు మనల్ని సవాలు చేస్తూ ఉంటాయి, కానీ మనకు ఎవరు ఉన్నారు?
ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు. దావీదు ఎలాగో ఆ సమస్యను జయించాడు? విశ్వాసం ద్వారానే. ఈ దినాన మనల్ని భయపెట్టే సమస్యలు, మనల్ని కృంగజేసే సమస్యలు, ఒకవేళ మనకి మరణాన్ని తీసుకొచ్చే సమస్యలు సవాలు చేస్తూ ఉండొచ్చు, కానీ మనల్ని కాపాడేది యేసు ప్రభువారే. హల్లెలూయా. దినాన కరోనా వ్యాధి గురించి చాలా మంది భయపడుతూ ఉన్నారు. మా ఇంటి ఎదురుగానే వచ్చింది కరోనా వ్యాధి. విశ్వాసులందరూ వెళ్దాం అనుకుంటా ఉన్నారు, కానీ 2-3 ధైర్యం చేసి వచ్చారు, పలకరించి వెళ్తున్నారు. సంతోషం. అయితే భయపడిపోతున్నా. దేవుని పిల్లలం భయపడవలసిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించవలసిన అంత అవసరం ఏం లేదు. జాగ్రత్తలు తీసుకోవద్దని కాదు, భయపడవలసిన అవసరం లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రార్థన చేయాలి, కానీ ధైర్యంగా ఉండాలి. మన ప్రభు ఉన్నాడు, మన రక్షకుడు ఉన్నాడు. యుద్ధం చేసేది ఆయన, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నేను చెబుతూ ఉంటాను, పాత నిబంధనలో దేవుడు మన పక్షాన యుద్ధం చేయడానికి ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఎలా ఉన్నాడు? దేవుడు సైన్యాధిపతిగా ఉన్నాడు. కానీ కొత్త నిబంధనలో ఎలా ఉన్నాడు? లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. లోకంలో ఉన్న కరోనా కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్న సమస్య కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. అది మరణకరమైన సమస్య, అప్పుల సమస్య, ఏ సమస్య నాకు తెలియదు, నిన్ను సవాలు చేస్తుందా, నీ ప్రాణాన్ని తీస్తానని నిన్ను భయపెడుతూ ఉందా? జస్ట్ ఫైట్ ఇన్ జీసస్ క్రైస్ట్. Just you faith in Jesus Christ. He will take care of you. Cast your burdens on Jesus Christ. He will take care of you. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు. తప్పకుండా ఆయన నిన్ను కాపాడతాడు. దావీదుని కాపాడింది దేవుడే, దావీదుకి విజయాన్ని ఇచ్చింది దేవుడే, ఆ సమస్యను పడగొట్టింది దేవుడే. మరణకరమైన సమస్య గొలియాతు, భయపడే సమస్య గొలియాతు, కానీ కాపాడింది, విజయం ఇచ్చిన దేవుడే. ఇది నిన్ను ఏది సవాలు చేస్తుందో, నిన్ను ఏది భయపెడుతుందో, ఏ సమస్య నీ మీదకి వస్తుందో నాకు తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ గుండెల్లో ఉన్నాడన్న సంగతి మర్చిపోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచు. దేవుని నమ్ముకున్నావు, దేవుని హృదయంలో చేర్చుకున్నావు, ప్రభు చెప్పినట్లుగా జీవిస్తున్నావు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావు. మరణకరమైన ఒక సమస్య సవాలు చేస్తుంది, భయపెడుతుంది. భయపడవద్దు. ఎందుకు? నీలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచు. ఆ సమస్యను పడగొట్టేది ఆయనే, నీకు విజయం ఇచ్చేది ఆయనే. తప్పకుండా సమస్యను పడగొట్టడంతే. ఆమేన్. నువ్వు చావు, బ్రతుకుతావు. నీ అప్పులు తీర్చివేస్తాడు ఆయన. నీ సమస్యలు లేకుండా చేస్తాడు ఆయన. నీ గుండెల్లో ఉన్న బాధలు తొలగిస్తాడు ఆయన. అంతరంగంలో ఉన్న వేదనను తొలగిస్తాడు ఆయన. నీవు పాత బ్రతుకుని తీసివేస్తాడు. అద్భుత కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. కానీ భయపడద్దు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు. కాబట్టి దావీదు యొక్క విశ్వాసము గొలియాతును పడగొట్టిన విశ్వాసం, జయించిన విశ్వాసం. ఇదేనా నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా మరణకరమైన సమస్యలను పడగొడతావు, జయిస్తావు. విశ్వాసం ద్వారానే దాన్ని జయించగలం, శరీర సంబంధంగా జయించలేము. యేసుక్రీస్తు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా అలాంటి సమస్యలన్నింటినీ జయిస్తాం. దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. రెండోది అంటే ఫస్ట్ శతాధిపతి యొక్క విశ్వాసం చూసాం, దావీదు యొక్క విశ్వాసం చూసాం. ఇప్పుడు మూడోది మోషే యొక్క విశ్వాసం. ఏమిటి మోషే యొక్క విశ్వాసము? ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసిన విశ్వాసం. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, దాదాపు 6 లక్షల కాల్బలం. కొంతమంది కామెంటరీస్ రాస్తూ ఉంటారు దాదాపు 22 లక్షల మంది అని అంటా ఉంటారు. సో రైట్, ఇంతకీ లక్షల్లో ఉన్నారు దేవుని ప్రజలు, కానీ భయపడిపోతున్నారు. దేనిని చూసి భయపడిపోతున్నారు? ఎర్ర సముద్రాన్ని చూసి భయపడిపోతున్నారు. ఇంకా దేని గురించి భయపడుతున్నారు? వెనక ఫరో సైన్యం ఉంది, దానిని చూసి భయపడిపోతున్నారు. ముందుకెళ్దామా? ఎర్ర సముద్రం వెళ్ళలేం. వెనక
వెనక భయంకరమైన శత్రువులు, సైన్యము, ఇన్ని సంవత్సరాలు బానిసలుగా చేసిన సైన్యము వాళ్ళ చేతుల్లో చిక్కితే వెంటనే చంపపడేస్తారు. ఫరో సైన్యం వస్తుంది, తప్పించుకోలేరు. కుడి చేతి వైపు వెళ్దామా, కొండలు ఉన్నాయి. ఎడమ చేతి వైపు పారిపోదామా, అరణ్యం ఉంది. ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితులు, ఎటు వెళ్ళలేని దిక్కు తోచని పరిస్థితులు, భయం వేస్తూ ఉంది. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం, ఇటువైపు చూస్తే కొండలు, ఇటువైపు చూస్తే అరణ్యం. భయపడిపోయారు. ప్రార్థన చేశారు కానీ నిర్గమకాండం 14 అధ్యాయం అంతా చదవండి మీరు. నిర్గమకాండం 14 అధ్యాయం అంతా చదవండి. ప్రార్థన చేశారు ఇశ్రాయేలు ప్రజలు కానీ విశ్వాసం లేదు వాళ్ళకి. ప్రార్థన చేశారు కానీ విశ్వాసం లేదు వాళ్ళకి. విశ్వాసం లేదు. ప్రార్థన చేశారు, మోషే మీదకి వచ్చి గొడవడుతున్నారు. ఐగుప్తుల సమాధుల్లో మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావా? ఇప్పటికీ ఎన్నో అద్భుతాలు చూశారు వాళ్ళు, 10 అద్భుతాలు చూశారు. అయినా వచ్చిన సమస్యను బట్టి వాళ్ళు భయపడ్డారు. కొన్నిసార్లు మనము కూడా దేవుని అద్భుతాలు చాలా చూస్తుండొచ్చు. కొన్నిసార్లు ఈ భయంకరమైన పరిస్థితి, సముద్రం లాంటి సమస్య, ఫరో సైన్యం లాంటి సమస్య, కొండల లాంటి సమస్య, అరణ్యం లాంటి సమస్యలు మనం చుట్టూ ఉండొచ్చు. కానీ దేవుడు తప్పకుండా మనల్ని కాపాడతాడు. హల్లెలూయా. సముద్రాన్ని అవసరమైన చీల్చి పడేస్తావు, నువ్వు చావో బ్రతుకుతావు. సముద్రం లాంటి సమస్య ఉండవచ్చు, సైన్యం ఫరో సైన్యం లాంటి సమస్య అనుకుంటవచ్చు. ముందు ఆ సమస్య సముద్రం లాంటి సమస్య, వెనక ఫరో సైన్యం లాంటి సమస్య ఉండవచ్చు, యువతల కొండ లాంటి సమస్య ఉండవచ్చు, యువతల అరణ్యం లాంటి సమస్య ఉండవచ్చు. సముద్రాన్ని చీల్చివేసే శక్తిమంతుడు మనకున్నారు. హల్లెలూయా. సముద్రాన్ని చీల్చివేసే శక్తిమంతుడు మనకున్నాడండి. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. నీ కోసం తను ఇష్టంగా ప్రాణం పెట్టిన దేవుడు. నిన్నంత ఈజీగా శత్రువుల చేతికి అప్పగించడు, నిన్నంత ఈజీగా సమస్యల చేతికి అప్పగించడు. ఆ సమస్యను చీల్చి పడేస్తాడు. ఆ సమస్యను చీల్చి పడేస్తాడు, నీకు దారిని కలుగు చేస్తాడు. ఇంకా ఏ సమస్య నిన్ను భయపడుతుందో ఆ సమస్యను సముద్రంలో ముంచి పడేస్తాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కానీ మీరు భయపడిపోతున్నారు అది. కానీ మోషే భయపడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచాడు ఆయన అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచాడు. నేడు యెహోవా కలుగజేయు రక్షణను వారికి నిలబడి చూడండి. యెహోవా కలుగజేయు రక్షణను వారికి నిలబడి చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా నేడు కలుగజేయు రక్షణను మీరు వారికి నిలబడి చూడండి అంతే. జస్ట్ స్టాండ్ and observe the God's wonders. మీ కొరకు సముద్రాన్ని చీల్చబోతున్నాడు. మోసేకు ఆ విశ్వాసం ఉంది. ఏమైనా చేస్తాడు ఆయన అంతే. ఏమైనా చేస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైనా చేస్తాడు ఆయన. సముద్రాన్ని చీల్చివేసే శక్తిమంతుడు ఆయన. సముద్రాన్ని తప్పకుండా చీల్చివేస్తాడు ఆయన. నో డౌట్ అట్ ఆల్. నో డౌట్ అట్ ఆల్. ఆయన విశ్వాసం అది. ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఇంకెందుకు ప్రార్థన చేస్తావు? మోషే సాగిపోండి ముందుకి. సముద్రం ఉన్నా సాగిపో. చీల్చి పడేశాడు దేవుడు. హల్లెలూయా. సముద్రం లాంటి సమస్య ఉందా? సముద్రం లాంటి సమస్య ఉందా? తమ్ముడు, చెల్లి, ఓ అన్నలారా, దేవుని ప్రజలారా, సముద్రం లాంటి సమస్య ఉందా? దీనిని అధిగమించడం అసాధ్యం అనుకుంటున్నావా? దీనిని జయించడం ఎలాగనుకుంటున్నావా? తప్పకుండా దానిని చీల్చివేసి నిన్ను దాటించే శక్తిమంతుడు ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవాలి. సముద్రాన్ని చీల్చివేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా వెనక వైపు ఏదన్నా సమస్య నిన్ను భయపెడుతుందా? దాన్ని లేకుండా ముంచి పడేసే శక్తిమంతుడు నీకున్నాడన్న సంగతి మర్చిపోదు. మోషే వలె మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచి నేడు యెహోవా కలుగజేయు రక్షణను మనం చూద్దాం. సమస్యలు కామన్గా వస్తూ ఉంటాయి. సమస్య లేని మనిషి లేడు. దేవుని పిల్లలకు మరీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయినా వాటి గురించి భయపడవలసిన అవసరం లేదు. జకరియా గ్రంథంలో 8వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు అంటూ ఉంటాడు, దేవుడు అంటూ ఉంటాడు, ఓ గొప్ప పర్వతమా, నువ్వు జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఏమాత్రం దానవు, చదును భూమి అయిపోతావు, జాగ్రత్త. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అడ్డగిస్తావా?
నా సేవకుడు, నా కుమారుడు జెరుబ్బాబెలు అడ్డగిస్తావా? ఏమాత్రం దాని గొప్ప పర్వతం చదును భూమి అయిపోతావు, జాగ్రత్త. కొండలు గడగడలాడిపోయినాయండి. గొప్ప పర్వతాలను కూడా సదును భూమి చేస్తాడు నీ కోసం ఆయన. హల్లెలూయా. నువ్వు ఉంచవలసింది ఆవగించంత విశ్వాసం. మోషే అదే ఉంచారు. ఎర్ర సముద్రం చీల్చబడింది, దేవుని ప్రజలు దాటిపోయారు. ఇది నేను ఏం చెబుతున్నాను? నీ ముందు సముద్రం లాంటి సమస్య ఉంది, నీ వెనక సముద్రం లాంటి ఫరో సైన్యం లాంటి సమస్య ఉంది, ఇటు పక్క కొండ లాంటి పర్వతాల లాంటి సమస్యలు ఉన్నాయి, అరణ్యం లాంటి సమస్యలు ఉన్నాయి. అరణ్యంలో కూడా నీటి ఓటలు పుట్టించి బ్రతికించిన దేవుడు ఆయన. హల్లెలూయా. అరణ్యంలో నీటి ఓటలు పుట్టించి బ్రతికించాడు ఆయన. గొప్ప పర్వతాలను చదువు చేశాడు ఆయన. సముద్రాన్ని చీల్చిపడేశాడు ఆయన. ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచు పడేశాడు ఆయన. తన ప్రజలను క్షేమంగా తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఈ దినాన ప్రభువుని నమ్ముకున్నావు, దేవుని అడుగుజాడలో నడుస్తున్నావు. సముద్రం లాంటి సమస్య, పర్వతం లాంటి సమస్య, ఫరో సైన్యం లాంటి సమస్య, అరణ్యం లాంటి సమస్య నిన్ను పట్టి పీడించవచ్చును. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు. ఆయన సముద్రాన్ని చీల్చివేస్తాడు, పర్వతాలను చదును భూమి చేశాడు, అరణ్యంలో నీటి బుగ్గను పుట్టించాడు, దారిని కలుగ చేశాడు, మరో సైన్యాన్ని ముంచివేశాడు. నీ సమస్య ఏదో నాకు తెలియదు, అన్నిటిని లేకుండా చేస్తాడు. నిన్ను మాత్రం తప్పకుండా ఆ సమస్యను దాటి అవతలకి వెళ్ళేటట్టు చేస్తాడు. హల్లెలూయా. మోసే విశ్వాసం, ఎర్ర సముద్రాన్ని చీల్చివేస్తాడన్న విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తు వారు చీల్చివేశాడంటే తన ప్రజలను కాపాడాడు. హల్లెలూయా. తర్వాత రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క విశ్వాసం చెప్పి నేను ముగించేస్తాను. రక్తస్రావం మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి రాయబడి ఉంటుంది. రక్తస్రావం కలిగిన విశ్వాసం ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది, వెళ్ళి ముట్టుకుందంటే బాగుపడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు వారిని, యేసుప్రభు వారి యొక్క వస్త్రం చెంగును ముట్టుకోక మునుపు ఆమె ఎన్నో మందులు వాడింది, ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, ఎంతో మంది డాక్టర్ని కన్సల్ట్ అయ్యింది, వారు ఇచ్చిన మందులు వాడింది, కానీ ఏమాత్రం తగ్గలేదు జబ్బు. అవును ప్రియులారా, కొన్ని జబ్బులకు మందు లేదు, అలాగూ ఆ జబ్బుతో మరణించటమే. అయితే ఆమె ఎవరి యందు విశ్వాసం ఉంచింది తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచింది. ఎలాంటి విశ్వాసం? ఆయన వస్త్రపు చెంగును ముట్టిన చాలు నేను బాగుపడతాను అనుకుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువు వారు వెళ్తూ ఉండగా ఆమె వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టింది, వెంటనే బాగుపడ్డాడు. ఇదేనా? ఎన్ని మందులు వాడిన సమస్య నేను పట్టి పీడిస్తుందా? ఇక నా బ్రతికి ఆమె ఏమనుకుంది? రక్తస్రావం కలిగిస్తే ఇక నా బ్రతికి మరింత సంకటపడసాగాను, అంటే ఇక నేను ఈ రోగంతో చచ్చిపోతాను, ఇక నేను బ్రతుకును అనుకుంది. ఈ దినాన నీకు కూడా కొన్ని సమస్యలు పీడిస్తూ ఉన్నాయా? ఇక ఇంత నా బ్రతుకు అనుకుంటున్నావా? ఇక నేను బ్రతుకును అనుకుంటున్నావా? దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఆమేన్. మన ప్రభువు నిన్ను బ్రతికిస్తాడంతే. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినట్లుగా నీవు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి బతికితే తప్పకుండా నిన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆమేన్. నా భార్య ఎవరో కదా, నా భార్య నాకు వివాహం కాకముందు కువైట్ దేశంలో ఉంది, కువైట్ దేశంలో వర్క్ చేసుకుంటూ ఉంది. అయితే వెళ్ళిన 2 నెలలకే ఆ రక్తస్రావం స్త్రీ లాంటి సమస్య ఈమెకు కూడా రక్తస్రావం అవుతూ ఉన్నది. దాదాపుగా 6 సంవత్సరాలండి అలాగ బాధపడ్డది. పెళ్లి కాకముందు వెళ్ళింది, డబ్బులు సంపాదిద్దామని వెళ్ళింది. డబ్బులు సంపాదిద్దామని వివాహం కాకముందు కువైట్ దేశం వెళ్ళి అక్కడ 6 సంవత్సరాలు వర్క్ చేస్తూ ఉంది. అయితే అనుకోని విధంగా వెళ్ళిన 2 నెలలకే ఆమెకు బాగులేదు, రక్తస్రావం. ఆ సమస్యతో 6 సంవత్సరాలు బాధపడ్డాది. అక్కడ మంచి మంచి డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, మంచి మంచి డాక్టర్ల దగ్గర చూపించుకుంది, వాళ్ళు ఇచ్చిన మందులు వాడింది, కానీ ప్రయోజనం లేదు, తగ్గట్లేదు. మరలా ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఆ తర్వాత ఇంకో డాక్టర్ దగ్గర, అలా కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, కానీ తనకున్న బ్లీడింగ్ సమస్య తగ్గట్లేదు.
6 సంవత్సరాలు అలాగే మందులు వేసుకుంటుంది. ఈ బ్లీడింగ్ సమస్య తగ్గట్లేదు. అలాగ 6 సంవత్సరాలు గడిపిందండి. చివరికి చచ్చిపోతాననుకుంది. ఇక చచ్చిపోతున్న మొహంలో ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుకెళ్ళి తన మొహాన్ని చూసుకున్నప్పుడు మొహం అంతా నల్లగా అయిపోయినప్పుడు, చావు కలగపడుతున్నప్పుడు తను అనుకుంది, ఇక నేను చచ్చిపోతాను, ఇక నేను బ్రతకను, ఎలాగ చచ్చిపోతాను, అయితే నా తల్లిదండ్రులు చూసి నేను చనిపోతాను, నా దేశం తిరిగి వెళ్ళిపోతాను, భారతదేశం తిరిగి వెళ్ళిపోతానని మనసులో అనుకుంది. ఆ మనసులో అనుకుని ఒక ప్రార్థన చేసుకుంది, ప్రభువా నేను చనిపోయే తట్టుకున్నాను, యేసు ప్రభువా నేను చనిపోయే తట్టుకున్నాను, నా తల్లిదండ్రులు చనిపోతానయ్యా, నన్ను నా దేశానికి తీసుకెళ్ళి ప్రభువా, నన్ను నా దేశానికి తీసుకెళ్ళి ప్రభువా, నా ఇంటికి తీసుకెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేసింది. అలాగో కన్నీరు కారుస్తూ తన మొహాన్ని అద్దంలో చూసుకుంటూ అలాగే కన్నీరు కారుస్తూ ఆ ప్రభువు యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసింది. నా దేశానికి తీసుకెళ్ళు. తల్లిదండ్రులు చూసి చివరిగా చనిపోతారని ప్రభువు దగ్గర కన్నీరు కారుస్తూ ప్రార్థించింది. అలాగే పనుకుంది, నిద్రపోయింది. దేవుడు మాట్లాడుతున్నాడు, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కలలో అగపడి అవుతూ అన్న మాట ఏంటంటే, కుమారి ఈ దేశానికి నువ్వు డబ్బు సంపాదించడానికి వచ్చావు, ఈ దేశానికి నువ్వు డబ్బు సంపాదించడానికి వచ్చావు. నో, నువ్వు నా కొరకు బ్రతుకు, నేను నిన్ను బ్రతికిస్తాను, నువ్వు నా కొరకు బ్రతుకు అని దేవుడు తన వాక్యాన్ని కూడా చూపించాడు. రోమాపత్రిక 12:2 ఈ లోక మర్యాదలు అనుసరించవద్దు, ఈ లోక మర్యాదలు అనుసరించవద్దు. ఈ లోకస్తులు డబ్బు కోసం బ్రతికినట్టు బ్రతకబాక, ఈ లోకస్తులు శరీర సుఖం కోసం బ్రతికినట్టు బ్రతకబాక, ఈ లోకస్తులు లోక సంబంధమైన ఆచారాలను బట్టి బతుకుతారు, అలాగే బ్రతకబాక. నా కొరకు బ్రతుకు, నేను నిన్ను బ్రతికిస్తాను అని చెప్పి దేవుడు తన వాక్యమును చూపించాడు. అలా దర్శించాడు. తనని మెలుగు వచ్చింది, ఆ రిఫరెన్స్ చూసింది, లోక మర్యాదలు అనుసరించదని. వెంటనే మోకాలు వంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం వంచి ప్రార్థించింది. ఆయన నమ్మి, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నిజమే, డబ్బు కోసం ఈ దేశానికి వచ్చాను, నీ కోసం బ్రతుకుతానయ్యా అని ప్రార్థన చేసుకుంది. వెంటనే నేను ఇండియా వెళ్ళిపోతానంటే అక్కడ ఆ వర్క్ చేసే వాళ్ళు కూడా పంపించేశారు ఇంటికి. ఇండియా వచ్చేసింది. దేవుని కృపలో 15 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఆ అనారోగ్యం తగ్గిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. ఎస్, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచితే నీకున్న జబ్బును బాగు చేసే దేవుడు. అవును అవును, నీ జబ్బును బాగు చేసే దేవుడు ఆయన. 6 సంవత్సరాలు తగ్గలేదు ఆ సమస్య, 6 సంవత్సరాలు తగ్గలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటకు లోబడింది. ఒక మాట చెప్పాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాట యందు విశ్వాసం ఉంచిందంటే ఈ లోక మర్యాదల ప్రకారం బ్రతకబాక, ఈ లోకం కొరకు బ్రతకబాక, నా కొరకు బ్రతకన్న దేవుని మాటను నమ్మింది, బాగుపడ్డదంతే. హల్లెలూయా. ఇది నన్ను నువ్వు కూడా దేవుని యందు విశ్వాసం ఉంది అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం వస్తే ఆ రక్తస్రావం కలిగిస్తే బాగుపడినట్లుగా దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు. అంతే. అమ్మాయి అవుదో కాదు, నేనున్నాను. నాకు హార్ట్ ఆపరేషన్ అయిపోయింది. హార్ట్ ఆపరేషన్ చిన్నప్పుడే 9వ తరగతి చదివేటప్పుడు గుండెలో నొప్పి వచ్చి పడిపోయాను. అప్పుడు ప్రార్థన చేసుకుని ఎట్టగట్టు బ్రతికించి ప్రభు అంటే హాస్పిటల్ వెళ్తే ఏమి లేదండి, ప్రాబ్లం ఏం లేదని పంపించారు. మళ్ళీ సంవత్సరానికి గుండెలో నొప్పి వచ్చింది, మళ్ళీ పడిపోయాను, ఏం లేదని పంపించారు. 3వసారి వచ్చింది, ప్రార్థన చేసుకున్నాను, తగ్గిపోయిందంతే. కానీ సేవకు వచ్చిన తర్వాత మరలా గుండెలో నొప్పి వచ్చింది. చాలా బాధపడుతున్నాను. ఒక్కనే వెళ్ళిన హాస్పిటల్, వాళ్ళు చేర్చుకోలేదు, ఇంకొకరు వస్తే చేర్చుకుంటామన్నారు. ఒక వ్యక్తికి ఫోన్ చేస్తే చేర్చుకున్నారు. వెంటనే చూశారు, హార్ట్ని చెక్ చేశారు, గుండెల్లో రంధ్రం ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలి. అసలు ఎప్పుడో చచ్చిపోవాలి నువ్వు, ఇప్పుడు దాకా బ్రతికేవంటే ఎట్ట బతికేవో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. నాకు తెలియక గుండెకి రంధ్రం అంటే ఏదో అంటిస్తారనుకున్నాను నేను, స్టిక్కర్ అంటించినట్టుగా అంటిస్తారనుకుని డాక్టర్ని అడిగాను, ఆపరేషన్ ఎలాగ చేస్తారు సార్ అన్నాను నేను. ఆపరేషన్ ఎలాగ చేస్తారు, నేను అనుకున్నది ఏంటంటే స్టిక్కర్ లాగా అంటిస్తారేమో అనుకున్నాను. ఆయన చెప్పింది ఏంటంటే గుండెని కోస్తాము, గుండెలో 4 భాగాలు ఉన్నాయి, ఒక భాగానికి రంధ్రం పడ్డది, దానిని క్లోజ్ చేస్తాం, మళ్ళీ హార్ట్ మళ్ళీ కలిపేస్తాం అన్నారు. అంతే, భయం పడుతున్నా. కానీ వెళ్ళాలి, తప్పదు.
సరే అని హాస్పిటల్లో జాయిన్ అయిపోయాను. రేపు ఆపరేషన్ అన్నారు. భయం పట్టుకుంది. భయం మీద జ్వరం వచ్చింది. పోస్ట్ పోన్ అయిపోయింది ఆపరేషన్ నెక్స్ట్ డేకి. మరలా తర్వాత రెండో రోజు కూడా నెక్స్ట్ డే ఆపరేషన్ అన్నారు. ఏదో టాబ్లెట్ ఇచ్చారు, జ్వరం తగ్గింది. నెక్స్ట్ రోజు ఆపరేషన్ అన్నారు. మళ్ళా జ్వరం వచ్చేసింది. ఆలోచించి జ్వరంలో ఆపరేషన్ చేయము. మళ్ళా నెక్స్ట్ రోజు అన్నారు, పోస్ట్ పోన్ చేశారు. మళ్ళా టాబ్లెట్ ఇచ్చారు, జ్వరం తగ్గడానికి తగ్గిపోయింది. అందరూ అంటున్నారు భయపడుతున్నావు, భయపడబాక అని అంటున్నారు. నా ఒక్కడికే తెలుసు ఆపరేషన్ ఎలాగ చేస్తారో నాకు అర్థమైపోయింది. గుండెని కోస్తారంట అని నేను అనుకున్నాను. ప్రభా 2 కళ్ళు ఇచ్చావు, 2 చేతులు ఇచ్చావు, 2 కాళ్ళు ఇచ్చావు, 2 కిడ్నీలు ఇచ్చావు, 2 చెవులు కూడా ఇచ్చావు, 2 గుండెలు కూడా ఇచ్చుంటే బాగుండు కదా ప్రభా. ఇలాగ ఎన్నో ఆలోచనలు భయంతో. కానీ 2 సార్లు పోస్ట్ పోన్ అయిపోయింది. 3వసారి ఆపరేషను అనగా 3వసారి జ్వరంతో భయం వచ్చి 2 సార్లు పోస్ట్ పోన్ అయిపోయింది. 3వసారి ప్రార్థన చేసుకున్నాను. లేదు ప్రభువా, నీవే ఎలాగైనా కాపాడాలి, నేను భయపడుతున్నాను, నేను నీ సేవకుణ్ణి, నన్ను మన్నించు, నేను నీ ఎదుట చేసిన ప్రతి పాపమును క్షమించు ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రతి పాపమును ఒప్పుకుంటూ దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు ఉన్నావు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. ప్రభు అని యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాను. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అప్పుడు నేను భయపడుతున్నాను తెలిసి వాళ్ళు ఏమన్నారంటే ఇంజక్షన్ ఇటానికి కూడా వాళ్ళు భయపడి, అయ్యా ఈ చిన్న ఇంజక్షన్ ఏం కాదు అని అంటారు ఆపరేషన్ థియేటర్లో. పర్వాలేదండి ఇవ్వండి అన్నాను. సరే సెలైన్ బాటిల్ పెడతాం అయ్యా భయపడద్దు అన్నారు. పెట్టనండి పర్వాలేదన్నాను. చివరికి మొత్తం ఇంజక్షన్ ఇస్తున్నారు ఇక్కడ మెడ దగ్గర. నాకు అర్థమవుతుంది ఆ ఇచ్చేటప్పుడు కళ్ళకి ఇది కడుతున్నారు. కళ్ళు అంటే ఏ మగపడకుండా కళ్ళకి ఆ గుడ్డ కడుతున్నారు. అప్పుడు మనసులో ఇలా ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా కళ్ళు మూస్తున్నాను ప్రభువా, కళ్ళు తెరవగలనా, కళ్ళు మూస్తున్నాను ప్రభువా, కళ్ళు తెరవగలనా, కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభువా, కృపలో జ్ఞాపకం చేసుకున్నాయ నాయనని ఆ ప్రభువు మీద భారం వేసి ఆ తెలిసి తెలియని విశ్వాసంతో నువ్వే ఉన్నావు ప్రభు అనుకున్నానంతే. ఏం జరిగిందో తెలియదు. ఆపరేషన్ అయిపోయింది. వెంటనే బయటపడ్డాను. హల్లెలూయా. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. 4వ రోజు ఇంటికి వచ్చేసాను. నేను డిశ్చార్జ్ అయిపోయింది. తర్వాత హాస్పిటల్ కూడా లేదు. సంవత్సరం తర్వాత హాస్పిటల్ కూడా తీసేశారు. నా కోసమే పెట్టినట్టుకుంది హాస్పిటల్. వెళ్తే ఇక మామూలు మనిషిలాగా ఉండొచ్చు, ఇక టాబ్లెట్లు కూడా అవసరం లేదు, నీకు మామూలు మనిషిలాగా ఉండొచ్చు, ASD అంటారు ఆపరేషన్ పేరు, మామూలు మనిషిలాగా తిరగచ్చు నువ్వు అన్నారు. దేవా స్తోత్రం, నాకున్న సమస్యను తీసివేశావు. ఎప్పుడో చావాల్సిన సమస్య అది, కానీ ఆ సమస్యని క్లియర్ చేసావు నన్ను బ్రతికించడానికి. నీకు వందనాలు ప్రభు అనుకున్నాను. కానీ నేను భయపడిపోతున్నాను దాన్ని చూసి, ఏమైపోతానని. కానీ ఆ సమస్య లేకుండా చేయడానికి దేవుడు నాకు ఆపరేషన్ జరిగించాడు. ఇది నా సమస్య లేకుండా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడిపోతున్నావా? ఏమైపోతున్నావు అని భయపడిపోతున్నావా? డోంట్ ఫియర్ మై డియర్ ఫ్రెండ్స్. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మైటీ గాడ్. సర్వశక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. జస్ట్ ఫెయిత్ ఇన్ జీసస్, జస్ట్ ఫెయిత్ ఇన్ జీసస్, జస్ట్ ట్రస్ట్ ఇన్ జీసస్, హి విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు చాలు. విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచు చాలు. ఆయనే నిన్ను చూసుకున్నాడే కాదు. నీకేం కావాలో, నిన్ను ఎలాగో బతికించుకోవాలో బతికించుకుంటాడు. నీకు ఎలాగో అనారోగ్యం తగ్గించాలో తగ్గించేస్తాడు. నీ సమస్యను ఎలాగో తీసివేయాలో ఆయన తీసివేస్తాడు. అంతే. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు. డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఫెయిత్ ఇన్ జీసస్, జస్ట్ లిటిల్ బిట్ ఫెయిత్ ఇన్ జీసస్. ఆవగింజంత విశ్వాసం చాలు. కొండలాంటి సమస్యలు తీసివేస్తారు. ఆ రక్తస్రావం కలిగేస్తే సంకట పడిపోయింది, ఇంకా అయిపోయింది, నా బతుకు లేదనుకుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి విన్నప్పుడు విశ్వాసం కలిగిందా? ఎంత గొప్ప విశ్వాసం అంటే, వస్త్రాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టితే చాలు బాగుపడతాను అనుకుంది. ముట్టింది, బాగుపడ్డారు. ఆ భార్య కాంత ఆయన్ని వేడుకుంది, బాగుపడ్డాలి. నేను తెలిసి తెలియని విశ్వాసం ఆయన వందే ఉంచాను, ప్రాణాలతో బయటపడ్డాను మంచి ఆరోగ్యంతో. ఇదేనా చూస్తున్న నీవు
నీ సమస్య ఏంటో నాకు తెలియదు. సంకటపడిపోతున్నావా? ఇక నా బ్రతికింతే అనుకుంటున్నావా? నా పరిస్థితులను తారుమారు చేసే దేవుడు, చరిత్రను తిరగరాసే దేవుడు, పరిస్థితులను తారుమారు చేసి చరిత్రను తిరగరాసే దేవుడు, ప్రాణం పోతుంది అనుకుంటే బతికించే దేవుడు ఆయన, అయిపోయింది లేదా లైఫ్ అనుకుంటే కొనసాగించే దేవుడు ఆయన. జస్ట్ ఫెయిత్ ఇన్ జీసస్ యార్, జస్ట్ ఫెయిత్ ఇన్ జీసస్. విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు. విశ్వాసం అంటే యేసు ప్రభు గురించి మాటలు వింటూ ఉంటే విశ్వాసం కలుగుతారు. వినుట వల్ల విశ్వాసం కలగదు. విశ్వాసం కూడా ఎలాగ పడుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వింటూ ఉంటే నీకు విశ్వాసం పడుతుంది. యేసు ప్రభు గురించి వినండి, ఎక్కువగా యేసు ప్రభు వాక్యాన్ని వినండి, ఆయన పాదాల దగ్గర కూర్చోండి, యేసు ప్రభు వాక్యం ధ్యానించండి, ఆయన వాక్యాన్ని చదవండి, ఆ గుండెల్లో పెట్టుకోండి. గొప్ప విశ్వాసం కలుగుతారు. కొద్దిగా విశ్వాసం ఉంటే చాలు. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసం ఎలా కలిగింది? ఆయన గురించి వినరాది. ఏదైనా యేసు ప్రభు గురించిన వాక్యం విను, యేసు ప్రభు గురించిన వాక్యం విను, వాక్యాన్ని చదువు, ధ్యానించు. ప్రభు యేసుక్రీస్తు వారి విశ్వాసం, ఆయన రక్షించడానికి వచ్చిన దేవుడు, అవసరమైతే తన ప్రాణాన్ని పెట్టి నిన్ను కాపాడే దేవుడు ఆయన. ప్రభు యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచు. తప్పకుండా ఏ విషయంలో కృంగిపోయావో, ఏ విషయంలో నలిగిపోయావో, ఏ విషయంలో బాధపడుతున్నావో నాకు తెలియదు, నిన్ను బ్రతికిస్తారు తప్పకుండా. నీకు నూకలు ఉన్నాయి, సంవత్సరాల తరబడి బతుకుతావు. సంకటపడద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు. నాకు నా దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉంచు. తప్పకుండా నువ్వు బాగుపడతావు, స్వస్థపరచబడతావు. కొన్ని సంవత్సరాల ఆయుష్ను నువ్వు అనుభవిస్తావు. నీ ప్రతి సమస్యలను విడుదల పొందుతావు. దేవుడు తప్పకుండా నీకు దీర్ఘాయుష్ను అనుగ్రహించి నీ సమస్యను దాటించి నెమ్మదిని కలుగు చేసే దేవుడు. కాబట్టి శతాధిపతి యొక్క విశ్వాసం చూశాను. నువ్వు మాట మాట్లాడితే నా దాసుడు బాగుపడతాడు అనుకున్నాడు. ఆయన విశ్వాసం అది బాగుపడ్డాడు. గొలియాతు యొక్క దావీదు యొక్క విశ్వాసం చూశాము. యెహోవా యుద్ధం చేయవాడని వెళ్ళాడు, గొలియాతును చంపాడు. మోసే యొక్క విశ్వాసం చూశాము. ఆయన సముద్రంలో పాయలు చేశాడు. ఆ తర్వాత రక్తస్రావం కలిగిన యొక్క విశ్వాసం చూసాం. యేసు ప్రభువు అంటాడు, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను. సమాధానం కాదనే నీకు సమాధానం అనుగ్రహించే దేవుడు, నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. వీళ్ళందరూ ఇన్ని విశ్వాసాలు కలిగి దేవుని కృపకు పాత్రులయ్యారు, ఆశీర్వాదాలకు పాత్రులయ్యారు, మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్ కలిగి బ్రతికారు, చరిత్రలో నిలబడిపోయాం. ఈ దినాన నీవు కూడా మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం వచ్చినట్లయితే తప్పకుండా దేవుడు మన ప్రాణాలను కాపాడతాడు, మన వ్యాధి బాధలు తొలగిస్తాడు, పరిశుద్ధమైన జీవితంలో నిలుపుతాడు, అడుగుజాడుల్లో నిలుపుతాడు. దేవుని గొప్ప రాజ్యానికి ఒక రోజున నిత్య రాజ్యానికి, నిత్య మహిమకు వారసులు చేస్తాడు. ఇక్కడ దీవిస్తాడు, అక్కడ నిత్య రాజ్యంలో ఉంటాం. దేవుడు అది ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అల్ప విశ్వాసం వద్దు, సంపూర్ణంగా విశ్వసించండి. అందుకే దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? యెషయా గ్రంథం 28వ అధ్యాయము, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం, విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా! విశ్వసించువాడు కలవరపడడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఇస్తే కలవరం ఉండదు. పేతురుకి కలవరం లేదు. రేపు మెడ మీద కత్తి పెట్టి చంపి పడేస్తారు. పేతురుకి కలవరం లేదు, చక్కగా నిద్రపోతున్నాడు. విశ్వసించువాడు కలవరపడడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం, విశ్వసించువాడు కలవరపడడు. పేతురుని చంపేస్తారని ఒకరినే చంపేస్తారు, అప్పటికి పేతురుని కూడా చంపేస్తారు రేపు. కానీ నిద్రపోతున్నాడు. ఎలాగ నిద్రపోయాడు? ఎలాగో నిద్ర పట్టిద్దండి. నీ పక్కనున్న వ్యక్తిని ఈరోజు చంపారు, రేపు నిన్ను చంపుతారు. నీ పక్కనున్న వ్యక్తిని, నీ సహోదరుని చంపారు ఖడ్గంతో, రేపు నిన్ను చంపుతారు. ఎలాగో నిద్ర పట్టిందండి. విశ్వసించువాడు కలవరపడడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచారు, చక్కగా నిద్రపోయాడంటే దేవుడు తనని కాపాడాడు. హల్లెలూయా! ఇది నాన్న, ఎన్ని కత్తులు నీ మీద ఉన్నా ఏ కత్తిని నేర్చేరు. అప్పుల కత్తె, అనారోగ్యం అనే కత్తె, వ్యాధి అనే కత్తె, మరణం అనే కత్తె, భయము అనే కత్తి నీ మీద ఉందా? వాటన్నిటిని నజరేయుడైన యేసు నామములో లేకుండా పోతాయి. ఏ సమస్య ఉన్నా అన్నిటిని తొలగిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచు.
తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కాపాడతాడు. నీకు మంచి ఆరోగ్యం, టెలికాషన్ ఇస్తాడు. దేవుడు రాజ్యానికి వారసునిగా చేస్తాడు. ఆయన అడుగు జాడల్లో తప్పకుండా నిన్ను నిలుపుతాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.